హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీతా కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి టమాటా రసం అండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేయబోతున్నాను. ఈ రసం వచ్చేసి ఎంత బాగుంటుందంటే గ్లాసులతో సహా తాగేద్దామా అన్నంత రుచిగా ఉంటుందండి. అంత బాగుంటుందన్నమాట. పిల్లలకి ఈ రసం పెడితే వాళ్ళ అరుగుదల అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామండి. ముందుగా 5 టమాటాలను తీసుకుంటున్నాను. ఈ విధంగా బాగా పండిన టమాటాలను తీసుకోండి. నేను ఇక్కడ హైబ్రిడ్ టమాటాలను వాడుతున్నానండి. అలాగే ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని బాగా మెదుపుకోవాలి. ఈ చింతపండును టమాటాలను బాగా ప్రెస్ చేసుకుంటూ ఇలా మెదుపుకోవడం వల్ల ఇందులో నుంచి రసం అంతా కూడా బయటికి వస్తుందన్నమాట. ఈ హైబ్రిడ్ టమాటాలు బాగా గట్టిగా ఉన్నాయండి, కొంచెం కష్టంగా ఉంది మెదపడానికి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే టమాటా ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోండి, మిక్సీ జార్లో వేసుకొని. అలా అయినా కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా చేతితో మెదుపుకోవడం వల్ల రసం అనేది చాలా టేస్టీగా వస్తుందండి. కంపల్సరీగా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇందులో నేను ఇప్పుడు ఒక 1/2 లీటర్ వాటర్ వేసి మరలా బాగా మెదుపుకుంటున్నాను. అవే నాటు టమాటాలు అయితే ఈజీగా పీల్ అనేది పక్కకు వచ్చేస్తుందండి. ఇవి హైబ్రిడ్ టమాటాలు కదా, తొడిమల దగ్గర బాగా గట్టిగా ఉన్నాయి. ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ తొక్కలన్నిటిని మనం పక్కన వేసేసుకోవాలన్నమాట. ఓన్లీ రసం మాత్రమే ఉండాలి. ఇందులో చింతపండు తొక్కలు అలాగే టమాటా తొక్కలు ఉంటాయి కదా, అవన్నీ కూడా పక్కకు తీసి పెట్టేసుకుందాము. ఓన్లీ ఈ విధంగా రసం పక్కన పెట్టేసుకుందామండి. ఈ టమాటా రసంలోకి ఇప్పుడు మసాలా అని మనం నూరుకుందాము. అందుకోసం నేను ఒక చిన్న రోలు తీసుకున్నానండి. ఇది శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న రోల్ అనమాట. ఇందులోకి 2 టీ స్పూన్ల జీలకర్ర అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాలను వేసుకుంటున్నాను. మిరియాలు వేయడం వల్ల కొంచెం ఘాటుగా ఉంటుంది, కానీ చాలా టేస్టీగా వస్తుందండి. అలాగే ఇందులో ఒక చిన్న అల్లం ముక్క, అలాగే 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం కొత్తిమీర వేసి కచ్చాపచ్చాగా దంచుకుందాము. అదేనండి, గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. అలా అయితేనే ఫ్లేవర్స్ అన్నీ కూడా రసంకి బాగా పడతాయండి. ఇప్పుడు అందరి ఇళ్లలోనూ చిన్న రోలులు అనేవి ఫ్యాషన్ కదా, చాలామంది తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుందండి రసము. ఇలాగా మధ్య మధ్యలో స్పూన్తో కలియబెట్టుకుంటూ కచ్చాపచ్చాగా దంచుకోండి. మసాలా పేస్ట్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఈ మసాలా పేస్ట్ని ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు రసం ప్రిపరేషన్ చూద్దాము. అందుకోసం నేను స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని ఈ విధంగా ఇందులో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర అవసరం లేదండి, మనం మసాలా పేస్ట్లో వేసాం కాబట్టి ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు. ఈ ఆవాలు కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఇందులోకి 3 ఎండుమిర్చి అలాగే 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కంపల్సరీగా వేసుకోవాలండి, ఎందుకంటే ఈ రసంలో కారం అనేది అస్సలు వేయమన్నమాట. కాబట్టి ఎండుమిర్చి పచ్చిమిర్చి అనేది కంపల్సరీగా వేసుకోండి. అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులో కొంచెం ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుందాము. వీటన్నిటిని 1 నిమిషం పాటు వేయించుకున్న తరువాత ఇందులోకి ముందుగా మనం నూరి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, దాన్ని వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ మసాలా పేస్ట్ని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. మంచి స్మెల్ వస్తుందండి 1 నిమిషం పాటు ఇలా వేయించితే. ఆయిల్లో కమ్మటి వాసన వస్తూ ఉందండి ఇలా వేయించుకోవడం వల్ల. ఇలాగా 1 నిమిషం పాటు వేయించుకున్న తరువాత ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా రసము, దాన్ని వేసేసుకోవాలి. ఈ పోపులో ముందుగా టమాటాలను మెదిపేటప్పుడు ఒక 1/2 లీటర్ వాటర్ పోసాను కదండి, ఇప్పుడు మరొక 1/2 లీటర్ వాటర్ని ఇక్కడ వేసుకోవాలన్నమాట. అంటే మొత్తం 5 టమాటాలతో 1 లీటర్ వరకు మనం రసం పెట్టవచ్చు. చాలా సింపుల్గా చేయొచ్చండి. చూసారు కదా, వాటర్ కూడా యాడ్ చేశాను. అలాగే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని ఇక్కడ యాడ్ చేయాలి. పసుపు ఉప్పు యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మరిగించుకోవాలండి టమాటా రసాన్ని. మరీ ఎక్కువసేపు మరిగించినా కూడా టేస్ట్ అనేది మారిపోతుందండి, అంత బాగుండదన్నమాట. కాబట్టి టైం పెట్టుకొని మీరు ఒక 10 నిమిషాలు మరిగించుకోండి, సరిపోతుంది. అది హై ఫ్లేమ్లోనే మరిగించుకోవాలండి, అది మాత్రం మర్చిపోద్దండి. దీనిపైన మూత అనేది ఈ విధంగా బోలుగా పెట్టుకోవాలి. మూత మొత్తం పెట్టేసినట్లయితే పొంగిపోతుందండి. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి రసం అనేది ఎంత బాగా మరుగుతుందో. ఇందులో ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక 2 నిమిషాల పాటు మరిగించుకుంటే టమాటా రసం రెడీ అయిపోతుందండి. ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి ఇక్కడ. ఒకవేళ మీకు సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం వేసాను, సరిపోలేదు ఫస్ట్ టైం వేసినప్పుడు. రసాన్ని ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మరిగించుకుందాము. ఇలానే
2 నిమిషాల తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఎందుకంటే టమాటా రసం రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్ కదండి. 10 నిమిషాలు ఈ టమాటా రసాన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం వడియాలు కానీ లేదా అప్పడాలు కానీ వేయించుకొని అన్నంలోకి రసం వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ మెథడ్లో మీకు ఖచ్చితంగా నచ్చుతుందన్నమాట. అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ రసం వచ్చేసి. ఎందుకంటే ఇందులో జీలకర్ర మిరియాలు వేసాం కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా డైజెషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు వారానికి 2 నుంచి 3 సార్లు ఈ రసాన్ని తింటే కనుక ఖచ్చితంగా డైజెషన్ ప్రాబ్లం అనేది కంపల్సరీగా మెరుగుపడుతుంది, బాగుంటుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా టమాటా రసాన్ని ప్రిపేర్ చేసుకున్నామో. బ్యాచులర్స్ అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ రసాన్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, ఎక్కువ శ్రమ లేకుండా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.